మీషోలో తీసుకున్న ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి. కలర్ కాంబినేషన్ కూడా పర్పుల్ అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ట్రెండీ కలెక్షన్. ఇది వచ్చేసి కొంచెం సిల్క్ మోడల్ అండి. క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం సిల్క్ బనారస్ లా ఉంటుంది. మనకు స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి జిగ్జాగ్ మోడల్లో వచ్చింది. ఫస్ట్ బ్లౌజ్ పీస్ అయితే చూద్దాము. సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి జిగ్జాగ్ మోడల్లో అయితే ఇలా చెమ్కి జరీ వర్క్ ఇచ్చారు. చెమ్కి వర్క్ సీక్వెన్స్ వర్క్ అంటారు. సరే సీక్వెన్స్ వర్క్ అండి, ఇది జరీ వర్క్ కాదు. సో మనకి జిగ్జాగ్ మోడల్లో గ్రీన్ కలర్లో ఇది వచ్చేసి మీటర్ వర్క్ ఉంటుంది. మంచి శారీస్కి అయితే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్ వర్క్ ఇస్తారు. నార్మల్గా జార్జెట్ ఇంకా డైలీ వేర్ శారీస్కి అయితే చాలా తక్కువ ఉంటుంది క్లాత్. బట్ ఇలాంటి పీసెస్కి అయితే మంచి లుక్ అవుతుంది. క్యాటలాగ్ పీసెస్ ఇవి వచ్చేసి. సో దీనికి వచ్చేసి జిగ్జాగ్ మోడల్ అయితే వచ్చింది. మంచి గ్రీన్ కలర్లో అయితే ఇచ్చారు బ్లౌజ్ పీసు. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి, అయితే చెక్ చేయండి. చాలా కలర్స్, అసలు ఆ కలర్స్ చూస్తే ఏ కలర్ తీసుకోవాలనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే అవుతుంది పక్కా. సో నాకు కూడా అలానే అనిపించింది. ఫైనల్గా అయితే ఈ పర్పుల్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. మంచి సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. దీనికి సిల్వర్ కలర్లో మంచి సీక్వెన్స్ వర్క్, మంచి కట్ వర్క్ మోడల్. ఇప్పుడైతే ఏ శారీ చూసినా మనకి ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే కట్ వర్కే బెటర్. సో అందరూ అయితే ఇదే వేర్ చేస్తారు. పక్కా మీరు కూడా బై చేసుకోండి. మనకి ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం జిగ్జాగ్ మోడలే వస్తుంది. ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి జిగ్జాగ్ మోడల్. బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ బార్డర్ ఇచ్చారు మంచి సిల్వర్ కలర్లో. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. మొత్తం శారీ మొత్తానికి కూడా మనకి ఇలానే ఉంటుంది. నో డౌట్ క్లాత్ అండ్ ఇంకా అండ్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి. నేను చెప్పాను కదా, పక్కా బై చేసుకోండి. ఈ శారీ కనుక ఈ ఫెస్టివల్ సీజన్కి తీసుకోపోతే పక్కా మిస్ అయిపోతారండి. ఇవి మళ్ళీ ఇందులో చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. మనకి ప్రొడక్ట్స్ అనేటివి పక్కా మిస్ అయిపోతారు. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్కి ఏమో ఇక్కడ ఫుల్ డిజైన్ అయితే ఇచ్చారు కట్ వర్క్లో. సో మనకి ప్లెయిన్గా శారీ మొత్తం అయితే పైకి ప్లెయిన్గా వస్తుంది. ఇంకా డౌన్కి వచ్చేసి ఇలా వస్తుంది. మనకి కొంచెం మంచి హాఫ్ శారీ మోడల్ లాగా అనిపిస్తుంది. సో దీనికి వచ్చేసి మనము ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ప్లెయిన్గా వస్తుందండి. దీంట్లో డిజైన్ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనం 1 minute శారీలా కన్వర్ట్ చేసుకున్న చాలా బాగుంటుంది. 1 minute శారీ కట్టుకోవచ్చు కాబట్టి సో అలా కూడా కన్వర్ట్ చేసుకున్నారు. బట్ కొంచెం అయితే మనీ అవుతాయి దానికి. చూడండి ఆ మోడల్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్న చాలా బాగుంటుంది. ఇలా శారీ వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది కదా. సో బ్లౌజ్ క్లాత్ మనకు మిగిలినప్పుడు బెల్ట్లా స్టిచ్చింగ్ చేయించుకోండి, ఐడియా బాగుంటుంది. అప్పుడు లుక్ అనేది కొంచెం ఇంకా ఎలిగెంట్ లుక్ అనేది వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. బెల్ట్ మోడల్ అయితే ట్రై చేయండి పక్కా. ఇప్పుడు వచ్చే శారీస్ అన్నీ కూడా అలానే బెల్ట్ మోడల్లో అయితే ట్రెండింగ్ అవుతున్నాయి. సో అది అయితే పక్కా ట్రై చేయండి. ఆ మోడల్లో అయితే నేను చెప్తున్నాను సూపర్గా ఉంటుంది. ఈ శారీ తీసుకుంటే మాత్రం పక్కా అడుగుతారు మిమ్మల్ని, ఎక్కడ తీసుకున్నారు రిఫర్ చేయండి. ఇది వచ్చేసి చాలా రీజనబుల్గా వస్తుందండి. నేను తీసుకున్న శారీస్లో అయితే ది బెస్ట్ శారీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మంచి యంగ్ యూత్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది. అస్సలు వాళ్ళైతే మిస్ అవ్వకండి. ఇంకా బోనాల పండగ ఉంది నెక్స్ట్ వీక్లోనే కాబట్టి బోనాల ఫెస్టివల్ కానీ రాఖీకి కానీ ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇలాంటి శారీస్ అయితే మీ సిస్టర్స్కి అయితే పక్కా గిఫ్ట్ చేయండి. వాళ్ళు చాలా ఖుషి అవుతారు. అదే మనీ ఇచ్చేవారు ఇలాంటి శారీ అయితే పక్కా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అసలు ఇందులో కలర్స్ చూసిన తర్వాత నాకైతే ఏది బై చేయాలి ఏది పర్చేజ్ చేయాలని కన్ఫ్యూజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో కలర్స్ అనేది అలా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా వచ్చే కలర్స్ అయితే. సో పర్పుల్ కలర్ కాబట్టి మీ దగ్గర లేకపోతే పక్కా బై చేయండి అని చెప్తున్నాను. నెక్స్ట్ శారీ అయితే చూద్దాము. సో ఈ శారీ వచ్చేసి అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. ఈ శారీలో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పటి వరకు చూపించిన శారీస్లో క్యాటలాగ్ పీసెస్ కాబట్టి 1 కలర్ అవైలబుల్గా ఉంటుంది, అది అందరికి తెలిసిందే. బట్ ఈ 2 శారీస్ వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్. మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోవచ్చు. బ్లాక్ కాబట్టి ఫెస్టివల్స్ కాబట్టి కొంచెం ప్రిఫర్ చేయరు కాబట్టి ఇంకా అదర్ కలర్స్ అయితే చూస్ చేసుకోండి. బట్ నాకు పర్సనల్గా ఈ కలర్ నచ్చి అయితే బై చేసుకున్నాను, పర్చేజ్ చేశాను. సో ఇది చూద్దాము. బ్లాక్ కలర్లో మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది. సో నేను హ్యాండ్స్ రిఫరల్ పిక్ ఎలా స్టిచ్ చేయించుకోవాలి ఏంటి అనేది పక్కన యాడ్ చేస్తూ ఉంటాను. చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది. మనకి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని మంచి సీక్వెన్స్, ఇది వచ్చేసి సీక్వెన్స్ కమ్ థ్రెడ్ వరకు గోల్డ్ కలర్ అండి. ఇది చాలా బాగుంటుంది. బట్ మీరు బ్లాక్ తీసుకుంటే బెటర్. ఏంటంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనం అదర్ శారీకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. అలా థింక్ చేసి నేను ఈ కలర్ అయితే పర్చేజ్ చేశాను. బట్ వేరే కలర్ అయితే మనం అన్నిటికీ మ్యాచ్ చేయలేము కదా.
బ్లాక్ అయితే అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు అని ఈ కలర్ అయితే ప్రిఫర్ చేశాను. సో హ్యాండ్స్కి ఏమో ఇలా ఇస్తారండి. మనకి ఫుల్ బాడీ ఏమో మంచి స్టార్ ప్రింట్లో వస్తుంది, మనకు సీక్వెన్స్ వర్క్ త్రూ వస్తుంది. 2 హ్యాండ్స్కి ఇచ్చారు చూడండి. 2 హ్యాండ్స్కి ఏమో ఇలా వస్తుంది. మనకు బాడీ పార్ట్ మొత్తం అయితే మనకి ఇలానే వస్తుంది క్లాత్. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చి ఈ ఫ్లవర్స్ అనేది బిగ్ ఫ్లవర్స్ అనేది హ్యాండ్స్కి వచ్చి, ఇంకా మిగతాదంతా ప్లెయిన్గా ఉంటుంది. ఇంకా శారీ మొత్తానికి అయితే మంచి సీక్వెన్స్ వర్క్ వస్తుంది. సో మనకి 1 మీటర్ వరకు ఉంటుంది కాబట్టి క్రాప్ టాప్ లాగా కూడా మనకు స్టిచ్చింగ్ చేయించుకొని చాలా బాగుంటుంది. అలా కూడా 2 in 1 లాగా యూజ్ చేయొచ్చు కదా. సో ఈ ఐడియా బాగుంది కాబట్టి పక్కా ట్రై చేయండి. ఇది కూడా మనం ఈ శారీ వచ్చేసి మనం హాఫ్ శారీలా కన్వర్ట్ చేసుకున్న చాలా బాగుంటుందండి. బ్లాక్ దుపట్టా తీసుకొని, లేదంటే మనం సేమ్ కలర్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని, మనం శారీ కూడా పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి లోపల క్యాన్ వేసుకొని స్టిచ్చింగ్ చేయించుకొని, ఇది బ్లౌజ్లా వేసుకొని ఇందులోనే మనకు పళ్ళు పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ తీసుకొని మనం దుపట్టాలా యూజ్ చేసుకోవచ్చు. అలా బాగుండదు, నాకు ఓన్లీ బ్లాక్ కలర్లోనే దుపట్టా కావాలన్న వాళ్ళు సపరేట్గా బై చేసుకొని అలా కూడా వేర్ చేసుకోవచ్చు. సో బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది, మనకు లుక్ అనేది బాగుంటుంది. సో ఎవరైనా మంచిగా స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా శారీ లాగా ఇన్ కేస్ మనకు హాఫ్ శారీ వద్దు అనుకున్న వాళ్ళైతే శారీ లాగా ఉంచేసుకొని మంచిగా నెంబర్ ఆఫ్ టైం పెట్టుకోవచ్చు. సో అలా అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చే హాఫ్ శారీస్ కూడా ఇలానే వస్తున్నాయని అదొక చిన్న థాట్ అండి నాది. అంటే ఇన్ కేస్ మీరు నచ్చితే ట్రై చేసి ఎలా ఉంది ఏంటి లుక్ అనేది నాతో షేర్ చేసుకోండి పక్కా. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్ అండి, కొంచెం కాటన్ మిక్స్ సిల్క్ మిక్స్ ఇలా ఉంటుంది కాబట్టి చాలా బాగుంది. ట్యాజిల్స్ అయితే ఎంత బాగా ఇచ్చారో, 2 షేడ్స్లో ఇచ్చారు. మనకు శారీ 2 షేడ్స్ వచ్చింది కదా, ట్యాజిల్స్ కూడా అలానే ఇచ్చారు. సూపర్గా ఉంది, చాలా బాగా నచ్చింది ఇది మీ ఫెబ్రిక్. ఈ కిందకు వచ్చేసి బార్డర్ చూడండి ఎంత బాగుందో, వైట్ కలర్లో 2 బార్డర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది, మంచి ప్రింటెడ్ లాగా. ఇది వచ్చేసి ప్రింటెడ్ అండి, వాష్ చేసిన ఆల్మోస్ట్ శారీస్కి అయితే ఏం పోదు. ఒక్కసారి అయితే ట్రై చేసుకోండి. ఇది మంచి రీసెంట్ టైంలో ట్రెండింగ్ అవుతున్న శారీ. మీరు మిస్ అవ్వాలంటే శారీ అయితే పక్కా మిస్ అయిపోతారు. బ్లౌజ్ ఇలా వస్తుంది, శారీ మొత్తం ఇలా వస్తుంది. ఎంత బాగుంది కదా. ఇందులో పళ్ళు కూడా డిఫరెంట్ రాలేదండి, సేమ్ రన్నింగ్ పళ్ళువే ఇచ్చారు. ఓన్లీ బ్లౌజ్ ఒకటి డిఫరెంట్గా ఇచ్చారు. మీరు హాఫ్ శారీలా కూడా ట్రై చేయండి పక్కా. నాకైతే అలా బాగుంటుందేమో, ఇంకా మంచి బ్యూటిఫుల్గా ఉంటుందేమో అనిపిస్తుంది. సో అదైతే షేర్ చేస్తున్నాను, అలా ఒక థాట్ అయితే వచ్చింది కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అంతే. సో మంచి సీక్వెన్స్ వర్క్ కాబట్టి ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మంచి ఇది వచ్చేసి సిమెంట్ కలర్ అనుకుంటా, బట్ నాకు అంత కలర్ అయితే ఎగ్జాక్ట్గా తెలీదు. కొంచెం బూడిద కలర్ అట్లా అంటారు కదా, ఆ కలర్ కాంబినేషన్లో సూపర్గా ఉంది. శారీకి వచ్చేసి మెయిన్ వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ మీకు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయించుకోండి. ఎలా స్టిచ్చింగ్ చేయించుకున్నా ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మళ్ళీ ఇంకా మనం అదర్ శారీస్ కూడా యూజ్ చేసుకోవటట్టుంది ఈ బ్లౌజ్ వచ్చేసి. కింద డిస్క్రిప్షన్లో అయితే అన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ అండి నాకు. ఈ శారీ వచ్చేసి మంచి జార్జెట్ మెటీరియల్, అసలు ఫంక్షన్స్కి అయితే పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కట్ వర్క్ మోడల్లో మంచి రెడ్ కలర్లో, మీ దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకోండి. ఇన్ కేస్ లేదనుకుంటే మంచి బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి ఫ్లోరల్ ప్రింట్ అండి, మనకు శారీ మొత్తం ఇదే ప్రింట్ వస్తుంది. మంచి రెయిన్బో కలర్స్, అన్ని కలర్స్ అయితే మిక్స్ అయి ఉంటాయి, రెడ్ గ్రీన్. బట్ ఇందులోకైతే రెడ్ బ్లౌజే స్టిచ్చింగ్ చేయించుకోండి. ఇందులో వచ్చిందైనా స్టిచ్చింగ్ చేయించుకోండి, లేదనుకుంటే మీ దగ్గర ఆల్రెడీ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకోండి. బ్లౌజ్ చూస్తే పక్కా షాక్ అవుతారు. బ్లౌజ్ వచ్చేసి ఇలా, బార్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఇలా వచ్చిందండి. ఇంకా బ్లౌజ్ వచ్చేసి మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అసలు బ్లౌజ్ ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. రిఫరల్ పిక్లో ఇలానే ఉంది బ్లౌజ్ పీస్ వచ్చేసి, బట్ అలా ఇస్తారా ప్లెయిన్గా ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. బట్ డెలివరీ అయిన తర్వాత అయితే, ప్రోడక్ట్ డెలివరీ అయిన తర్వాత చాలా బాగా నచ్చింది. పర్సనల్గా ఈ బ్లౌజ్ కోసమైనా ఈ శారీ తీసుకోండి అని చెప్తున్నాను. బ్లౌజ్ ఎంత బాగుందో కదా. మ్యాక్సిమం ఇది వచ్చేసి నేను బయట అడిగినప్పుడు ఓన్లీ బ్లౌజ్కే 800 to 900 ఉంటుంది. మనకు ఫస్ట్లో అయితే మనకి ఇక్కడ మీషోలో శారీ వచ్చేస్తుంది. ఒకసారి అయితే థింక్ చేసుకొని బై చేసుకోండి. సో ఇలాంటి బ్లౌజ్ అయితే బయట పక్క 800 అవుతారు. ఇంకా మనం స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇంకొక 500. ఇంకా అలా అయితే మంచి శారీ వస్తుంది మనకి. సెవకండి అని చెప్తున్నాను. మంచి శారీ వచ్చేసి ఇలా 2 sides బార్డర్ వస్తుంది మనకి, సీక్వెన్స్ బార్డర్ వస్తుంది దీనికి, ఫుల్ సీక్వెన్స్ బార్డర్ మనకి. బట్ నేను తీసుకున్న ఈ శారీస్కి అన్నిటికి కూడా ఇదే బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను వేర్ చేసిన శారీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను,
పక్కా వెళ్ళి బై చేయండి. వేర్ చేసిన తర్వాత ఇలా రెడ్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే లుక్ అయితే ఇలా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి అని చెప్తున్నాను. నేను ఈరోజు చూపించిన రివ్యూలో శారీస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి ఒక్క శారీ మనకు పెట్టే ప్రైస్లోనే నేను చూపించాను కాబట్టి మిస్ అవ్వకండి అని చెప్తున్నాను. మళ్ళీ ఇలాంటి కలెక్షన్ వస్తుందో రాలేదో తెలీదు, బట్ ఈ శారీస్ మిస్ అవ్వద్దని చెప్తున్నాను. ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్ కోసం అయితే మీరు కమెంట్ చేయండి. ఎలాంటి రివ్యూస్ కావాలి, కిచెన్ థింగ్స్ ఆర్ఎల్స్ మీకు శారీసే కావాలా, ఎలాంటి రివ్యూస్ కావాలి అనేది పక్కా కమెంట్ చేయండి. నేను పక్కా ఎవరు కమెంట్ పెట్టినా ఆ రివ్యూస్ అయితే పక్కా షేర్ చేస్తూ ఉంటాను. సో ఆ ప్రొడక్ట్స్ అయితే బై చేసి పక్కా రివ్యూస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో నేను పెట్టగానే వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. బీ హ్యాపీ, బీ స్ట్రాంగ్, స్టే హెల్దీ. బై బై.